నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు, పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి కంచుకోటగా ఉన్న కోదాడలో గెలిచి చూపించారు. అయితే 2023లో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో ఓటమి పాలు చెందారు. అసలు బీసీ రిజర్వేషన్ అండ్ కేటీఆర్ అరెస్ట్ వీటన్నిటి గురించి ఏమంటారు? మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి మల్లయ్య యాదవ్ గారు. అసలు మీ పొలిటికల్ ఎంట్రీ ఎలా స్టార్ట్ అయింది, జర్నీ అంతా? మీకు ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనిపించింది? అంటే విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల అప్పుడున్న ఆశల సమస్యలు, ఫీజుల సమస్యలు, ఇతరత్ర విద్యార్థి సమస్యల పట్ల అందరం కలిసిపోయి అడిగేది. అంటే ఉన్న ఇబ్బందుల్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోవటం కానీ, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవటం కానీ అందరం కలిసిపోయి అడిగేది. అది చిన్న చిన్నగా ఆర్గనైజేషన్ వైపు ఆకర్షితులు కావటం, ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి పార్టీలో అవకాశం ఇవ్వటం, క్రమక్రమంగా నాకు తెలియకుండానే ఎమ్మెల్యే స్థాయి దాకా రావడం జరిగింది. సూపర్. అంటే ఎక్కడ ఆకర్షితులయ్యారు మీరు? అంటే ఆకర్షితుల కంటే మాకున్న సమస్యల మీద పోరాటమే. విద్యార్థిగా ఉన్నప్పుడు, ఈవెన్ డిగ్రీ ఉన్నప్పుడు కానీ, జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు కానీ విద్యార్థి సమస్యల పట్ల అధికారుల దృష్టికి తీసుకుపోవటం కానీ, దానికి సంబంధించిన ర్యాలీలు చేయటం కానివ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఉద్యమాలు చేయటం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడానికి అప్పుడు విద్యార్థుల పట్ల మామూలుగా ఎక్కువగా ఇన్వాల్వ్ కావటం, సమస్యల పట్ల స్పందించటం, దాన్ని అవకాశంగా ఆర్గనైజేషన్స్ కూడా అవకాశం ఇవ్వటం, పార్టీలు కూడా ప్రోత్సహించటం, విద్యార్థిగా ఆ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే తీరుని బట్టి విద్యార్థి నాయకుడిగా ఎదుగుతాడని ఒక అవకాశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో పార్టీలు నన్ను ప్రోత్సహించినాయి. ఆ క్రమంలో ఈరోజు ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేసే అవకాశం కూడా పార్టీలే అవకాశం ఇచ్చినాయి. అయితే మీ ఎంట్రీ రావడమే టీడీపీ నుంచి స్టార్ట్ అయిందా? బిగినింగ్లో నేను విద్యార్థి కాంగ్రెస్ అనుబంధంగా ఎన్ఎస్ఐ ఆర్గనైజేషన్లో, ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే, నేను హైదరాబాద్ జంట నగరాలకి అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఎన్ఎస్ఐ నుంచి విద్యార్థి రాజకీయాలు అయిపోయిన తర్వాత యువజన రాజకీయాల్లోకి రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో, ఆ తర్వాత క్రమంలో నేటివ్ ప్లేస్ అని చెప్పేసి కోదాడు నియోజకవర్గం వస్తుంది అని చెప్పేసి అక్కడ 2005 నుంచి రాజకీయ కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో చేపట్టడం జరిగింది. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా, ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నా, అప్పుడు పార్టీ అధిష్టానం సూచన మేరకు డీలిమిటేషన్లో సీట్లు పెరిగితే తప్పకుండా అక్కడికి వెళ్ళి అకామిడేట్ చేస్తాము, బలహీన వర్గాల ఆ నాయకత్వం కూడా అవసరం ఉంది, వెళ్ళండి అని చెప్పేసి అప్పుడున్న పార్టీ అధిష్టానం రాజశేఖర రెడ్డి గారు కానీ, కేశవరావు గారు కానీ ప్రోత్సహించడం, ఆ క్రమంలో స్వస్థలం కాబట్టి. ఇదంతా విద్యార్థి దశలో. విద్యార్థి దశ కంటే ముందు హైదరాబాదు రాజకీయాలు, హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాదు రాజకీయాలలోనూ. ఓకే. సో 2005లో యువజన రాజకీయాలు అయిపోయిన తర్వాత ప్రజల మధ్యలో ఉంటే బాగుంటుంది, ఉత్సాహం కలిగిన వాళ్ళు, చురుకైన కార్యకర్తలు, పనిచేసేటోళ్ళు ప్రజలకు చేరువై పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు సలహా ఇచ్చి 2009లో నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ అవుతుంది, మీలాంటి వాళ్ళు ప్రజల మధ్యలో నుంచి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రోత్సహించి అవకాశం ఇస్తా అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి అక్కడికి పంపించాను. అంటే ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఆయనే అనుకోవాలా? అంటే నేను మొదలుపెట్టినప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు. చెన్నారెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో మాకు ఇతర ఆర్గనైజేషన్ ఏబీపీ వాళ్ళకి గొడవలు అవుతున్నప్పుడు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎందుకు ఇట్లా తలపడుతున్నారు, ఏంటి ఆయన గురించి ఏంటి అని చెప్పేసి తెలుసుకొని చెన్నారెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేశారు. అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారే రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ సమన్వయంగా పనిచేసినాం, వారి సహకారం కూడా ఉండే. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న ఓ 4-5 నా సమకాలికులే, మేమందరం కలిసి ఆర్గనైజేషన్లో ఉన్నాం. ఆర్గనైజేషన్ విద్యార్థి దశ నుంచి ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి అవగాహన కూడా బాగుంటుంది అని చెప్పడానికి ఉదాహరణ ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా. ఒక విద్యార్థి నాయకుడిగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు మేమంతా సమకాలికులుగానే పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ఈరోజు ఒక పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడు హోదాకి ఎదగలిగారు. ఆ రకంగా ఆర్గనైజేషన్ నుంచి వస్తే ఏదో కార్పొరేట్ సెక్టర్ నుంచో లేకపోతే డబ్బులతో ఉన్న రాజకీయాలు అనేది కాకుండా క్రియాశీలకంగా ప్రజల పట్ల మక్కువతోని, ఉద్యమాల పట్ల ఒక ఆకర్షణ ఉండి, సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులు అయితే బాగుంటుందనే ఆలోచనతోనే ఆ తరం నాయకులు ప్రోత్సహిస్తే మాలాంటి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రాజకీయాలలో, కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం కాకపోయినా, ఆర్థికంగా పెద్ద బలపడ్డ కుటుంబాలు కాకపోయినా ఆ రోజు చురుగ్గా మేము పాల్గొనటం, ఆసక్తి ఉండటం,
తప్పకుండా చేయగలుగుతాడనే నమ్మకం విశ్వాసం అగ్రనాయకత్వానికి ఉండటం, వాళ్ళు ప్రోత్సహించటం, దాని మూలాన ఈరోజు ఈ స్థాయి వరకు పార్టీలు ఏదైనా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి నికార్సుగా పనిచేయటంతో అయితే సుదీర్ఘకాలం పాటు మీరు టీడీపీలో పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లోనే పనిచేసిన. అవునా? ఓకే, టీడీపీ కాదు, కాంగ్రెస్లో ఉన్నారు. ఐ స్టార్టెడ్ మై క్యారియర్ విత్ ఎన్ఎస్యుఐ ఇన్ ద ఇయర్ 1987. ఓకే, 87. 2012 ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్. 2012లో తప్పనిసరి పరిస్థితులలో 2009లో నేను ఒకసారి నియోజకవర్గంలో బీఫామ్ చేతికి వచ్చిన తర్వాత అది మిస్ అయిన తర్వాత రాజకీయ కారణాల వల్ల, సమీకరణాల వల్ల, ఒత్తిళ్ల వల్ల, అక్కడ ఉన్న సామాజిక కారణాలలో నాకు టికెట్ చేతి దాకా వచ్చిన తర్వాత మిస్ అయిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసిన 2009లో. సో నా బలాన్ని నిరూపించుకోగలిగిన, నా నాయకత్వం పట్ల ప్రజలు ఎంత మక్కువగా ఉన్నారు అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా చూసే విధంగా నా అభ్యర్థిత్వం ఆ రోజు నిరూపించగలిగింది. దాని మూలన 2012లో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తాం, భవిష్యత్తు ఉంటుంది, జాయిన్ కమ్మని అంటే టీడీపీలో జాయిన్ అయినా. 2014 ఎన్నికలలో నాకు టీడీపీ నుంచి అవకాశం ఇచ్చారు. అప్పటికే 6 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచిన నియోజకవర్గంలో ఉన్న నాయకుడిని కాదని వయోభారం అనే ఒక కారణంతో నాకు అవకాశం ఇచ్చారు, యువకుడుగా ప్రోత్సహించాలని. సో రాజకీయాలలో వెన్నుపోట్లు, పక్కన ఉన్న వాళ్ళు మోసం చేసారు, నేరోలో ఓడిపోయినా అయినా పట్టు వదలని ధైర్యంతో అప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంటు, రమణ గారు స్టేట్ ప్రెసిడెంటు, నేను జనరల్ సెక్రటరీ రాష్ట్ర కమిటీకి. తెలంగాణలో 2014లో ఇంకా మామూలుగా తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చేసింది, ఇంకా టీడీపీకి ఎక్కడ ప్రాబల్యం ఉంటుంది, ఇక మనుగడే ఉండదు, మీరందరూ రండి అని చెప్పేసి వేరు ప్రయత్నాలు వేరు పార్టీ వాళ్ళు చేసిన నాకు టీడీపీలో 2012లో జాయిన్ అయిన వెంటనే 2014లో అవకాశం ఇచ్చింది పోటీ చేయడానికి. ఇప్పుడు నియోజకవర్గ బాధ్యుడిగా నేనున్నా. అవకాశం రేపటి భవిష్యత్తులో ఉంటుంది, నేను నమ్ముకున్న పార్టీకి పనిచేద్దామని చెప్పేసి 2012 నుంచి 2018 దాకా టీడీపీలోనే కొనసాగిన. ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా 2014లో, ఆ తర్వాత ప్రభుత్వం లేకపోయినా ఇక టీడీపీయే లేదు ఈ తెలంగాణలో అని చెప్పిన మొక్కవని ధైర్యంతో ఆ రోజు మామూలుగా ఉన్న కొంతమంది మైనా రేవంత్ రెడ్డి అప్పుడు మాతో పాటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అందరం కూడా అందులోనే కొనసాగినాం. మాకంటే ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు మమ్మల్ని కూడా కాంగ్రెస్లోకి రమ్మని చెప్పారు. మాకున్న సమీకరణాలలో నియోజకవర్గ స్థాయిలో, జిల్లా రాజకీయాలలో మాకు అక్కడ సూట్ అవ్వదనే ఉద్దేశంతో మేము పోలేకపోయినాం. పోయిన వాళ్ళు ఆయనతో పాటు ట్రావెల్ చేశారు. అయినా మహాకూటమి ఏర్పడ్డది 2018లో. కాంగ్రెసు, టీడీపీ అసలు 2 వైరు వర్గాలుగా ఉండి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ వాళ్ళతో పొత్తయిందని చెప్పేసి ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో, సరే కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కూడా వైరు వర్గాలుగా ఉండి ఒకరికొకరు చంపుకొని సమాధులుగా ఉన్న వీళ్ళ మధ్యలో సయోధ్య కుదిరినప్పుడు, పొత్తు కుదిరినప్పుడు, ఒక రాజకీయ సమీకరణాలలో ప్రజల కోసం ఏర్పడ్డ, ఆ రోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడ్డా కానీ ఈ రోజున్న పరిస్థితులలో, తప్పనిసరి పరిస్థితులలో ఒప్పందాలు, పొత్తులు అయినందు మాత్రం నష్టం లేదని చెప్పేసి మొదటిగా మాట్లాడిన వ్యక్తిని మాట్లాడించింది చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ఒక జనరల్ సెక్రటరీగా డిబేట్లో మీరు ఈ రకంగా చర్చ మొదలుపెట్టండి అని చెప్పి మహాకూటమి ఏర్పడ్డ తర్వాత మహాకూటమికి ఏర్పాటు జరుగుతున్నప్పుడే దానికి నాంది పలకడానికి నాతోనే మాట్లాడించి ఆఖరికి ఆ 15-20 రోజుల గ్యాప్లోనే మళ్ళీ నాకే టికెట్ నిరాకరించారు మహాకూటమిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనే పేరు మీద. అప్పుడు 2018 చివరి క్షణాలలో రేపు నామినేషన్స్గా లాస్ట్ డేట్ అనగా నవంబర్ 19, 2018 నవంబర్ 18వ తారీఖున సాయంత్రం 4:30కి నాకు పిలిచి బీఫామ్ ఇచ్చారు కేసీఆర్ గారు. నేను తెలియకుండానే ప్రజలు కూడా ఆశీర్వదించారు, అవకాశం ఇచ్చారు. అది 3వసారి నేను పోటీ చేయటం, తప్పకుండా గెలిపేయాలని. అక్కడ గెలిచారు 2018లో. ఆ తర్వాత మా జిల్లాలో రాజకీయాలు వివిధ రకాలుగా ఉంటాయి, ఆధిపత్యాలు, వీటన్నిటి మధ్యలో సరే బలహీన వర్గాల నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఆలోచనతో పలచన చేయాలని రకరకాల కుట్రలు, కుతంత్రాలు జరిగిన మొక్కవని ధైర్యంతో నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నేను ఎక్కడ ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన సందర్భం, రకరకాలుగా మాట్లాడుకున్న ఇబ్బంది పడేది ఏం లేదని చెప్పేసి ప్రయాణం చేసినాం. 2023లో నా టికెట్ని కట్ చేయడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో
ఫైర్వీల్ నడిచినాయి, కుట్రలు జరిగినాయి. ఆ విషయాన్ని కేసీఆర్ గారు కూడా ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పిండ్రు. నా చెవులు గొరకని రోజు లేదు, అయినా మీ అందరిని చూసిన తర్వాత నాకు విశ్వాసం పెరిగింది. మీ అందరూ ఉన్నారనే నమ్మకంతో నేను ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా నేను మల్లయ్యకే టికెట్ ఇచ్చినా మీరు గెలిపించుకోండి అని చెప్పేసి బహిరంగ సభలో 2023 ఎన్నికలలో వచ్చినప్పుడు నవంబర్లో మాట్లాడటం జరిగింది. సో ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా టికెట్ విషయంలో వారు మళ్ళీ ఖరారు చేయడం జరిగింది. సరే, దురదృష్టవశాత్తు కారణాలు ఏవైనా ఓటమి పాలైన జిల్లా మొత్తం కూడా ఓడిపోవటం జరిగింది. ఆ క్రమంలోనే మా ఓటమి కూడా జరిగింది. అయితే నల్గొండ లాంటి జిల్లాలో రెడ్ల ఆధిపత్యాన్ని తట్టుకొని బీసీలు రాజకీయంగా రాణించే అవకాశం ఉందంటారా? అది చరిత్రలో అసలు లేనే లేదు కదా. ఇప్పటి వరకు రాజకీయాలు మొదలైన కాడి నుంచి, స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి నల్గొండ జిల్లాని ఒకసారి పరిశీలిస్తే ఎప్పుడు అవకాశాలు వచ్చినాయి బీసీలకు అని అంటే, ఈ అగ్రకులాలు కాదనుకున్నప్పుడు ఆవుదూడ కాంగ్రెసే మా కాంగ్రెసు, ఐ కాంగ్రెస్ కానే కాదని అనుకున్నప్పుడు ఐ కాంగ్రెస్కి మేము ఉంటామని చెప్పేసి ఇంతో అంతో చదువుకున్నోళ్ళు, సామాజిక స్పృహ ఉన్నోళ్ళు టికెట్లకు అప్లై చేసుకుంటే ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఆ రోజు జనాలందరూ ఇందిరమ్మని చూసి ఓట్లేస్తే బలహీన వర్గాల నాయకత్వం బలపడ్డది. ఆ వెనువెంటనే ఆవుదూడ కాంగ్రెస్ని తీసుకొచ్చి ఐ కాంగ్రెస్లో మెర్జ్ చేయగానే ఈ నాయకత్వం కనుమరుగైపోయింది. మళ్ళీ వాళ్ళు ఆక్యుపై చేసేసారు. ఆ రోజు పార్టీకి అండగా ఉండి ఇందిరమ్మను చూసి ఓట్లేసిన జనాలు ఇందిరమ్మను విశ్వసించి పోయిన నాయకత్వాన్ని రెండోసారికి వచ్చేటప్పటికి మళ్ళీ మాదే నాయకత్వం అని చెప్పేసి మార్చేసి, ఆ తర్వాత ఇక్కడో అక్కడో ఎవరైనా బలహీన వర్గాల వాళ్ళు నేతి విద్యాసాగర్ లాంటి వాళ్ళు ఇంకోళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు టికెట్ రాక ఇండిపెండెంట్ వరకు పరిమితమయ్యారు. అలా జరిగింది. టీడీపీలో గెలిచిండ్రు రామ్మూర్తి గారు చలకుర్తిలో అని అంటే అక్కడ ఒక బీసీ వాదం ఉంది. రెండోది జానారెడ్డి గారు తలబిరుసుగా నేను నా చెప్పులు పెట్టి కూడా గెలిస్తే ప్రచారం చేయకుండా గెలుస్తా అని చెప్పేసి అన్న ధీమాతో ప్రజలలో ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. రామారావు గారు నా చెప్పులు పెట్టినా గెలుస్తారని చెప్పేసి అనంటే చిత్తరంజన్ దాస్ని ఎట్లా గెలిపించారు, జానారెడ్డి గారి మీద ఆ రకంగా ఆ రోజు. అంతకుముందు నిమ్మల రాములు గారు ఉండే, వారు ఇండిపెండెంట్గా చేశారు. వారి దగ్గరనే శిష్యరికం పొంది జానారెడ్డి గారు వారిని ఒక్కసారికి పరిమితం చేసి మళ్ళీ వారు ఆ సీట్ని ఆ నాగార్జున సాగర్ని చలకుర్తిని ఆక్రమించేశారు. ఈ రకంగా బలహీన వర్గాల నాయకత్వం రాకుండా మొదట్లోనే ఏ రకంగా నరికేయాలనే ప్రయత్నం నల్గొండ జిల్లాలో మొదటి నుంచి జరిగినాయి. ఇక్కడో అక్కడో పోరాటం చేసో అటు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు టికెట్ ఇస్తే ఆ ఇచ్చిన వాళ్ళని ఎట్లా ఓడగొట్టాలనే ప్రయత్నాలు. వాళ్ళకి పార్టీ అనేది ప్రధానమేం కాదు. పార్టీలో మేముంటేనే అది పార్టీ, ఏ పార్టీలో ఉన్నా మేమే ఉండాలనే ఒక ఆలోచనతో నడుస్తున్నా. అంటే ఇక ఫ్యూచర్లో కూడా ఒక బీసీ నేతను మనం మంత్రిగా చూడలేము అంటారా దీన్ని బట్టి చూస్తుంటే? అంటే ఒక విషయం స్వాగతించదగ్గ విషయం ఏంటంటే మంచి కానీ చెడు కానివ్వండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో అమలైతే అమలయ్యేంత వరకు కనీసం ప్రజలలో అవేర్నెస్ వస్తే తప్పకుండా రేపటి భవిష్యత్తులో స్థానిక సంస్థలే కాదు చట్టసభలలో కూడా రావాలనే డిమాండ్ మొదలవుతుంది కదా. ఏ రాజకీయ పార్టీకైనా ఓట్లే కాదు నాయకులు కూడా కావాలనే ఆలోచన వస్తుంది కదా. ఖచ్చితంగా ఇవాళ ఓట్ల కోసం మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే ఓట్లు వేయడానికే పరిమితం కాదు, మాకేం తక్కువ ఉంది నాయకత్వం చేయడానికి, మాకు సీట్లు కూడా కావాలని చెప్పి అడిగే రోజులు, డిమాండ్ చేసే రోజులు తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా ఆలోచించే రోజులు వస్తాయి కదా. అసలు ఇప్పట్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది సాధ్యమయ్యే విషయమా? అంటే సాధ్యాసాధ్యాల గురించి వదిలిపెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితోనే ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుండేమో అనుకుంటాం. అంటే రాజకీయంగా ఆలోచిస్తే. ఓకే. ఎందుకంటే ఒక్కళ్ళకు ఒక్కొక్క స్టాండ్ కావాలా. రాజకీయంగా మనుగడ సాధించాలంటే, రాజకీయంగా చరిత్రలో నిలిచిపోవాలంటే ఆయన వచ్చి ఏం చేసిండు అని అంటే రామారావు గారు వచ్చేసి బలహీన వర్గాలకి ఒక చైతన్యం తీసుకొచ్చిండు. ఇందిరమ్మ వచ్చి ఒక రకమైన చైతన్యం తీసుకొచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక చైతన్యం తీసుకొచ్చారు. కేసీఆర్ గారు తెలంగాణను సాధించి ఎంతోమందికి అనామకులకి రాజకీయ అవకాశం ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయాలనుకున్నాడు కాబట్టి వీటన్నిటి మధ్యలో ఆలోచించి ఈ అంశాన్ని ఎత్తుకున్నాడేమో. బట్ ఇది ఏదేమైనా చట్టసభలలో అమలవుతుందా కాదా అనే కాదు. ఒకవేళ చట్టసభలలో అమలు కాకపోతే రేపు కనీసం పార్టీలను ఆలోచిస్తే కదా తప్పకుండా ఆ వర్గాలకు అవకాశం ఇవ్వాలనేది. దానివల్లనన్నా ప్రాధాన్యత పెరుగుతుంది కదా. ఈ రిజర్వేషన్లు లేవు, ఈ డిమాండ్ లేదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆఖరికి వచ్చి డబ్బులున్నోడే గెలుస్తాడనో సామాజిక సమీకరణాలను ఆలోచించి ఆ స్థాయికి రాకుండానే చేస్తున్నప్పుడు అయ్యో మనం ఎంత పోరాటం చేసినా మనకు అవకాశాలు వస్తాయా రావా అని అనేది కిందనే నిరుత్సాహపడే పరిస్థితి ఉన్న
నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కనీసం ఈ వాదం అయితే పనికొస్తుంది కదా. అయితే 2023లో 12 స్థానాలకు 11 స్థానాల్లో మీరు ఓడిపోయారు. అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏంటి? అండ్ మీరు ఓడిపోవడానికి కూడా పార్టీ నేతల ప్రమేయం ఉంది అన్నమాట నిజమేనా? అంటే నిజానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని వేరే వాళ్ళు ఓడగొట్టలే. బీఆర్ఎస్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ప్రోత్సహించటమే బీఆర్ఎస్ ఓటమికి కారణం. కేసీఆర్ గారేమో దూరదృష్టితోనే ఆలోచించారు, పార్టీ బలపడాలి, బాగుండాలని. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని ఎవరికి వాళ్ళు అభద్రతా భావంతో ఇంకో నాయకత్వం ఎదిగితే నాకెక్కడ మనుగడ ఇబ్బంది అవుతుందో అనే ఆలోచనతో అంతర్గతంగా ఎవరికి వాళ్ళు పావులు కలిపి కుంపట్లు పెట్టే ప్రయత్నం చేశారు. దాని మూలాన జరిగిన నష్టం ఈరోజు అధికారం కోల్పోవటం. మల్లయ్య యాదవ్ గారు కోదాడలో కొంతమందిని మాత్రమే ప్రోత్సహిస్తారు అన్న కామెంట్ కూడా ఉంది కదా, ఎందుకలా? ఇప్పుడు కొంతమందిని నేను ప్రోత్సహిస్తే ఆల్రెడీ అవకాశం ఉన్నోళ్ళని ప్రోత్సహించేటోళ్ళం కదా. అనామకుల్ని తీసుకొచ్చి పదవులలో ఎందుకు కూర్చోబెడతాం? ఎక్కడెక్కడో ఉన్నోళ్ళని అనామకుల్ని తీసుకొచ్చి కొత్త కొత్తగా అవకాశాలు ఇచ్చి ఆ స్థానాలలో కూర్చోబెట్టినాం. వాళ్ళు ఉపయోగించుకోలేని వాళ్ళ వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కొంతమందిని ప్రోత్సహిస్తారంటే ప్రోత్సహించే ఆలోచన ఉంటే ఆల్రెడీ పదవులలో ఉన్నోళ్ళు నాకెందుకులే ఇబ్బంది అని చెప్పేసి అని అనుకుని వాళ్ళని కొనసాగిస్తాం. కొత్త నాయకత్వాన్ని ఎందుకు తీసుకొస్తాం? అవకాశాన్ని ఉపయోగించుకొని ఎదగాలని చెప్పి కోరుకుంటాం. కానీ స్వార్థపూరితమైన రాజకీయాలతోని కుంచిత మనస్తత్వంతో వేరే వాళ్ళ వాటికి అలవాటు పడి ఏదో ఆ రాత్రికి రాత్రి అయిపోతామని చెప్పేసి ఉన్నోళ్ళనే మనం విమర్శిస్తేనో విభేదిస్తేనో మనకి పెద్ద పెద్ద పదవులు వస్తాయని చెప్పేసి కుంచిత మనస్తత్వంతో ఆలోచించిన వాళ్ళు మొదట్లోనే పడిపోతారు సందర్భం అది. కాబట్టి రాజకీయాలలో ఎవరిని ప్రత్యేకంగా ఒకళ్ళని ప్రోత్సహించే అవకాశం ఏమి లేదు. పనిచేసేటోళ్ళు కొద్దిగా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంటారు, ఎంకరేజ్ చేస్తాం కొంచెం, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, అవకాశాన్ని వాడుకుంటారు. ఉదాహరణకి నేను నల్గొండ జిల్లాలో 4 సార్లు పోటీ చేయగలిగిన అంటే నువ్వు పో ముందుకు అని ఏ ఒక్కళ్ళు అన్నా కానీ నేను అంతవరకు పోయి ఆగుతా. కానీ నాకు నేనుగా ఒకసారి మీరు బొమ్మన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా ముందుకు వెళ్ళిపోయినా అనుకోండి, తప్పకుండా వాళ్ళు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాలలో మనం ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని ముందుకు ఎదగటానికి ఆలోచించాలి తప్ప ఇంకొకళ్ళ మీద ఈర్ష్యపడితే జరిగేదేం లేదు. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఎందుకంటే మీరు కూడా సానుభూతి ఎక్కడైనా వర్కౌట్ అవుతుందేమని అనుకున్నారు. ప్రచారం కూడా కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ చాలా ప్రచారం చేసింది, చాలా ఏరియాస్లో కూడా బాగా తిరిగింది. బీఆర్ఎస్ ఏం చేయాలనుకుంటుంది, ఏం చేస్తుంది, మాగంటి సునీత గెలిస్తే ఏం చేస్తుంది అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెసే గెలిచింది? అది ముమ్మాటికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాదు. ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడ అనిపించింది మీకు? అంటే మీకు అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని అధికార వ్యవస్థనంతా వాడుకొని పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపి ఖద్దరు చొక్కాలోళ్ళు చేయాల్సిన పని కాకి చొక్కాలోళ్ళు చేస్తే గెలిచిన గెలుపది. డబ్బు వెదజల్లి రాజ్యాంగ పదవులలో ఉన్నవాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి మీరు పంచలేదా? ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం 11వ తారీఖున ఎన్నికలైతే 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు బయట వ్యక్తులందరూ బయటికి పోవాలి. అప్పటి వరకు ప్రచారం చేసిన ఏ పార్టీ వాళ్ళైనా. బట్ 11వ తారీఖు సాయంత్రం పోలింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా జరిగింది ఏంటి? అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు డబ్బుల సంచులు పట్టుకొని వాళ్ళ బంగ్లల్లో పోయి డబ్బులు పంచుకుంటూ విహారయాత్రల మాదిరిగా వీరంగం చేసినవి మనం చూసినాం. దాన్ని సాక్ష్యాధారాలతో ఎన్నికల సంఘానికి నివేదించాం. కానీ చేపట్టిన చర్యలు ఏముంది? అధికారం వాళ్ళ చేతిలో ఉంది, తప్పకుండా గెలవాలని అనుకున్నారు. గెలవడానికి సామభేద దాన దండోపాయాలను ఉపయోగించారు. ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి అది ఒక వేదిక అనుకున్నారు. అన్నీ ఉపయోగించి అన్ని అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగించి గెలవడానికి దొడ్డిదారిన గెలిచే ప్రయత్నం చేశారు. గెలిచారు. ఏదైనా గెలిపే. మరి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ పైన చాలా మాటలు వినిపిస్తున్నాయి, రేపో మాపో అరెస్ట్ అవుతారు అని కూడా. రాజకీయాలలో వాటికి పెద్ద ఇది అరెస్ట్ అయిన వాళ్ళ ముఖ్యమంత్రులు అవుతారు. మరి ఈరోజు మీరు జగన్ చూడండి, అరెస్ట్ అయ్యి జైల్లో అయితే అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు? అంటే రాజకీయాలలో సీఎం అవ్వాలంటే అరెస్ట్ అవ్వాలంటున్నారు కదా, అరెస్ట్ అవ్వాలి ఇక్కడ. అంటే రాజకీయాలలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేపడుతున్న క్రమంలో ఈ అరెస్టులకి, జైళ్ళకి, కేసులకి భయపడితే రాజకీయం చేయలేరు కదా. కాబట్టి ఈరోజు అధికారం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుండు, పల్సన చేయాలనుకుంటుండు, అక్రమంగా బురద చల్లాలనుకుంటుండు. ఆ క్రమంలో ఆయనకు అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతాడేమో.
కానీ ప్రజలు ఆలోచిస్తారు. ఈయన కూడా పట్టపగలే బ్యాగులతో దొరికి జైలుకి పోయేసి వచ్చింది కదా. మరి జైలుకి పోయేసి వచ్చిన దొంగనేమన్నా మామూలుగా సీఎం చేయొద్దని ఏమన్నా పార్టీ నిర్ణయం తీసుకుందా, ప్రజలు అనుకున్నారా? దాంతోనే కదా ఆయనకి క్యారియర్ స్టార్ట్ అయింది. సో ఆయన అదృష్టం బాగుంటే రేవంత్ రెడ్డి జైల్లో పెట్టినా ఇంకోటైనా కేటీఆర్ తప్పకుండా రేపు కాబోయే ముఖ్యమంత్రి అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ప్రజలు కోరుకుంటున్నారు, నాయకత్వం కోరుకుంటుంది, పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, ఆయనకు ఆ శక్తి ఉంది. అయితే కేసీఆర్ క్రియాశీలకంగా రాజకీయాల్లో లేరు అనేది సీఎం మాట. అండ్ మొన్న జూబ్లీహిల్స్ ప్రచారంలో కూడా అసలు ఆయన కనుక వచ్చి ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచి ఉండేదేమో అనుకున్నారు కదా. అంటే బట్ ఎందుకు అసలు బయటికి రావట్లేదు? ఒక ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఒక ఎన్నిక గెలవటం ఓడిపోవటం అనేది పెద్ద ముఖ్యం కాదు. ఈరోజు సమకాలీన రాజకీయాలలో జరుగుతున్న విషయాలు ఏంటి అనేది ప్రజలు కూడా ఆలోచించాల్సిన నైతిక బాధ్యత ఉంది అని అనేది ఆయన విశ్లేషించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎంతసేపు తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమం చేసి రాయాలా? వనరుల నుండి అవకాశం ఉండి ఉపయోగించుకోకుండా వివక్షకు గురైన ఈ తెలంగాణని కాపాడాలని చెప్పేసి ఆ రోజు సారథ్యం వహించారు. సాధించిన తెలంగాణకి 10 సంవత్సరాలు అప్పటికంటే ఇప్పుడు ఏంటి అనేది మార్పును చూపించారు. ఓకే, చూసిన మార్పుని గమనించిన ప్రజలు మళ్ళీ ఇంకో మార్పును కోరుకొని అవకాశం ఇచ్చారు. సో ప్రజలలో చైతన్యం రానంత వరకు ఆయన పని ఆయన తెలంగాణ సాధించటం, తెలంగాణ సాధించిన దాంట్లో ఏదైతే చేయాలనుకున్నాడో చేసే పనిలో కొంత నిమగ్నమైంది. అది కొనసాగింపుగా చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది. ఎంతసేపు ఆయనకు పదవి కోసం పోరాటం కాదు కదా. ఆయన అభిమానులు కూడా ఉంటారు. కేసీఆర్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు అని చెప్పి ఆయన అభిమానులు ఉంటారు. ఆయన బయటికి రావాలి, మాట్లాడాలి అని కూడా చాలా మంది కోరుకుంటారు కదా. వాళ్ళ కోసమైనా ఎందుకు రావట్లేదు? ఒక నాయకుడిగా ఆయన చేయాల్సిన పోరాటం ప్రజలు ఏం అడగకపోయినా కానీ ఆ రోజు తెలంగాణ కోసం చేశారు, ఏది ఆశించకుండా చేశారు. ఈ 4 కోట్ల ప్రజానికం బాగుండాలనే ఏకైక లక్ష్యంతో అధికారం తీసుకొచ్చిన తర్వాత ఆ లక్ష్యం కోసం పనిచేసిండు. దాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఆ రోజు ఏమరపాటునేసిదా, పొరపాటునేసిదా, ఈరోజు ఇంకా అంతకంటే ఎక్కువ మెరుగ్గా చేయగలుగుతారా అనుకునే విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆ విశ్లేషించుకున్న తర్వాత తప్పకుండా ఆయన ఏదో మామూలుగా జరిగింది కదా అని చెప్పేసి మౌనం వహించటమేం కాదు. కొంతకాలం మౌనం వహించి చూద్దాం, వేచి చూసి ధోరణిలో ప్రజలలో కూడా ఆ తిరుగుబాటు ఆలోచన రావాల్సిన అవసరం ఉంది కదా అనే వేచి చూసే ధోరణిలో ఒక రాజకీయ పరిణితి కలిగిన వ్యక్తిగా, నాయకుడిగా ఆలోచిస్తున్నారు అంతే. మల్లయ్య యాదవ్ గారు అసలు పొలిటికల్ గోల్ ఏంటి? ఏం లేదండి, అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నా కళ్ళ ముందు నా పరిధిలో ఏదైనా అది అవాస్తవం అనిపించినా, అన్యాయం అనిపించినా దాని మీద ప్రశ్నించటం, తిరుగుబాటు చేయటం అనేది నాకు పుట్టుకతో వచ్చింది. ఆ క్రమంలోనే రాజకీయాలలో కూడా నాయకత్వం నన్ను అట్లా ప్రోత్సహించింది. ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో విద్యార్థి దశ రాజకీయాలలో కానీ, యువజన రాజకీయాలలో కానీ, ప్రత్యక్ష రాజకీయాలలో కానీ ప్రజలకు చేసే అవకాశం వచ్చింది గత 30 సంవత్సరాలుగా. అది గెలిచినా ఓడిపోయినా ఒక రాజకీయ నాయకుడిగా నా దృష్టికి వచ్చిన సమస్యని అధికారుల దృష్టికి తీసుకుపోవటం కానీ, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం విషయంలో కానీ, సాధించడం విషయంలో కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఈ క్రమంలో రేపటి భవిష్యత్తులో ఏ రకమైన అవకాశాలు వచ్చినా తప్పకుండా నాకు ఓపిక ఉన్నంత వరకు, ప్రజలు నన్ను ఆశీర్వదించినంత వరకు ఈ రాజకీయాలలో కొనసాగుతుంటాం. సో మీతో పాటు మీ వారసులు కూడా వస్తారా రాజకీయాల్లోకి? అంటే ఇవన్నీ చూసిన తర్వాత వాస్తవానికి ప్రోత్సహించే ఆలోచన లేదు, వద్దనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో చూస్తున్నాం ప్రత్యక్షంగా. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? అంటే నన్ను అడిగిన దానికంటే స్థానిక ప్రజలను అడగటమే బెటర్. ఎందుకనంటే నేను అన్ని బాగా చేసినా అని చెప్తా, కానీ నాకేంటంటే ఒక తృప్తి. ఇన్ని సంవత్సరాలుగా ఎవరు చేయలేని, సాధ్యం కావు అని చెప్పేసి పక్కకేసిన అనేక సమస్యలను పరిష్కరించే అవకాశం నాకు ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల కాలంలో అవకాశం వచ్చింది. 33 kV అంటే కోదాడు పుట్టక ముందే మామూలుగా లైన్ వెళ్ళిపోతే ఇక్కడో అక్కడో ఉద్యోగం, ఉపాధి కోసం, కూలినాల కోసం వచ్చిన వాళ్ళందరూ కొనలేక, భూములు కొనలేక, ప్లాట్లకు కొనలేక అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్న స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే, కోదాడు పట్టణం అభివృద్ధి చెందిన తర్వాత దాదాపుగా ఆడ ఇండ్లు కట్టుకొని, చిన్న చిన్న రేకులు వేసుకొని, బిల్డింగులు కట్టుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు హైటెన్షన్ వైర్లకి. పైకి పోయిన వాళ్ళు కిందికి వస్తారో లేదో అనే అనుమానం ఉండేది, నమ్మకమే ఉండేది కాదు. చిన్నపిల్లలు చచ్చిపోయారు, చదువుకున్న వాళ్ళు చచ్చిపోయారు, వృద్ధులు చచ్చిపోయారు.
అటువంటిది ఆ రోజు ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నోళ్ళు కూడా చేయలేని పని శాశ్వత పరిష్కారం కోసం ఆ వైర్లని మార్చేసినాం. ఆ మార్చే అవకాశం నాకు వచ్చింది. అదే రకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వస్తే ఇవాళ కోదాడులో ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధిగాంచిన ప్రముఖంగా ప్రజలందరూ పోయి దర్శించుకునే దేవాలయాలకన్నిటికీ ఇవాళ ఉన్న దేవాలయాలు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా ఒక 300-400 దేవాలయాలకి, అది ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, ఇంకేమైనా కానివ్వండి, అయ్యప్ప గుడి, వెంకటేశ్వర స్వామి, అన్ని గుళ్ళకి నేను శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టింది ఏది ఆగకుండా 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంది. ప్రారంభోత్సవాలని ఇవాళ అంగరంగ వైభవంగా అనుకుంటున్నారు. ఇక కోదాడు పట్టణంలో మురుగ్గా ఉన్న కాలువలతో పాటు మామూలుగా రోడ్లన్నింటినీ కూడా దాదాపుగా నేను గెలిచిన 6 నెలల్లోనే అన్ని రోడ్లను వేసే అవకాశం, కోదాడు పట్టణాన్ని సుందర వందనంగా తయారు చేసే అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడేమీ బాగా పనిచేయట్లేదంటారా? మీ అభిప్రాయం ఏంటి ఆయన గురించి? అంటే నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఇక అది నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది. ఆయన చరిత్ర ఈరోజు క్యాబినెట్ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్ట్రీగా ఎంత కుంభకోణం జరిగిందనేది తెలుసు. ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లని, హౌసింగ్ మినిస్ట్రీగా ఎన్ని ఇండ్లని గాయబ్ చేసిండు, బిల్లులు ఎత్తిండు, ఎంత మోసం చేసిండు, ఎంత ప్రభుత్వానికి నష్టం చేసిండు అనే విషయం తెలుసు. కాకపోతే కేసీఆర్ గారు పాతవి తోడుకోవద్దనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్ల గురించి మనకెందుకులే అని చెప్పేసి వదిలిపెట్టేసి, జరిగిన అవినీతి అని చెప్పి తెలిసినా ఇటువంటి విచారణల పేరు మీద కేసులు పెట్టడమో విచారణలు చేపించలేదు. జరిగింది, గతం పోయిన దానికంటే ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచించాలనే ఉద్దేశంతో అటువంటి పూడిక తీయలేదు. కాబట్టి ఈరోజు మేము నికాసైన నిజాయితీ పనులమని చెప్పుకుంటున్నారు. బట్ సివిల్ సప్లైస్ కేసు చూసినాం. ఆయన ఎన్నికలలో గెలవటం కోసం 5 కోట్ల రూపాయలు ఆయన సొంత వాహనంలో తగలబడిపోయినాయి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాకపోతే ఆయన మీడియాతో ఇంకోళ్ళతో మేనేజ్ చేసుకుంటాడు. జరిగినంతకాలం జరుగుతుంది. మీరే అంటున్నారా మేనేజ్ చేసుకుంటున్నారని? మీడియా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది, అది 100% అక్షరాల సత్యం. ఇప్పుడు కోర్టులో కూడా కేసు వేసారు. అయినా ఇప్పటికీ చెప్తున్నా, 2014లో ఎన్నికలలో గెలవడం కోసం ఖర్చు పెట్టిన పైసలు, చందాల రూపంలో, వసూళ్ల రూపంలో వచ్చిన పైసలు హైదరాబాద్కు తరలిస్తుంటే ఎన్నికల రోజు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యాపేట దగ్గర ఆయన సొంత వాహనాలు తగలబడ్డ పైసల కేసు ఇంతవరకు తేలలే. దాని మీద స్టే తెచ్చుకున్నాడు విచారణ చేపట్టొద్దని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య యాదవ్ గారు. హాట్ సీట్లో పార్టిసిపేట్ చేశారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హాట్ సీట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.